నిర్మాణాలు జరుగుతుంటే మీరెందుకు చూస్తా ఊరుకున్నారని నిలదీసింది హైకోర్టు విశాఖ కార్పొరేషన్ అలాగే సిఆర్జెడ్ అధికారులు. విశాఖపట్నం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ వెంబడి ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో అధికారుల అలసత్వం మీద నిలదీసింది. అక్రమ నిర్మాణాల విషయంలో సర్వే చేయకుండా ఒకళ్ళ మీద ఒకరు నెట్టుకుంటున్నారని అధికారులు మేల్కొనాల్సిన సమయం ఆసనమైందని ఘాటుగా వ్యాఖ్యానించింది. సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ నిర్మాణాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిందని తేల్చి చెప్పింది. భీమునిపట్నం బీచ్ దగ్గర సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో వారంలోపు సర్వే చేసి తమకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ సభ్య కార్యదర్శి, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. నిబద్ధత కలిగిన అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళతో సర్వే చేయించి అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని తొలగించాలని ఆ కమిటీని ఆదేశించింది. ముందు భీమునిపట్నం బీచ్ దగ్గర ఉన్న అక్రమ నిర్మాణాల మీద సర్వే చేస్తామని, ఆ తర్వాత భీమునిపట్నం బీచ్ నుంచి రామకృష్ణ బీచ్ వరకు సర్వేకి ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసి తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.